హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఎస్, ఇతర మంత్రులు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా స్త్రీ హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సవిత, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్లతో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అన్ని మతాలకు పవిత్ర గ్రంథమని పేర్కొన్నారు. 299 మంది విశిష్ట వ్యక్తులు ఒక సభగా ఏర్పడి రచించిన రాజ్యాంగం మనది అని అన్నారు. 11 మంది ఏపీ నుంచి రాజ్యాంగ రచన సభలో ఉండడం విశేషమన్నారు. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015 నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందుకు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం, మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనం అందరం కూడా జనవరి 26 నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం. అయితే ఈరోజు మనం దీన్ని ఒక 2 అకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మొన్నటి వరకు జనవరి 26 రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని ఇప్పుడు మన అందరం కూడా మన మైండ్ని కంట్రోల్ చేయాలన్నా, కండిషన్ చేయాలన్నా ఏ రిలీజన్కి సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం. హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు, భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సహచర మంత్రులు, సిఎస్ శాఖాధిపతులు, ఉన్నతాధికారులు, రాష్ట్ర సచివాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని కోరారు. 1947 ఆగస్టు 15 మనం స్వాతంత్రాన్ని సముపార్జించుకున్నప్పటికీ కూడా భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టినటువంటి విధానం మాత్రం ఈ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మనం భావించాలి. ముఖ్యంగా 1949 నవంబర్ 26వ తారీఖున పార్లమెంటు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మనందరం కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా భారత రాజ్యాంగ రచనకి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుని సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి స్మృత్యంజలి ఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చూపించిన మార్గంలో శ్రేయోరాజ్యం అనేటువంటి మాట మన పీఠికలోనే అది వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి మాటతోటి ప్రారంభించారు ఈ రాజ్యాంగాన్ని. అంటే భారతదేశం యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం, అదేవిధంగా ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారిని సమున్నత స్థానంలో నిలబెట్టడానికి వారికి రిజర్వేషన్లు కల్పించటం, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి మాటని, మహిళలకి ప్రత్యేక హక్కులు ఉంటాయనేటువంటి గమనించిన అంశాలు ఇవన్నీ చూస్తే ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి లిఖిత రాజ్యాంగంగా పేరు పొందినటువంటి భారతదేశపు రాజ్యాంగం అనేక మందికి మార్గదర్శకంగా నిలబడిందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా అంబేద్కర్ మహాశయులు చెప్పినట్లుగా తూర్పుగోదావరి జిల్లా మహిళా రక్షక్ పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు స్త్రీ హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించారు.
కోటగుమ్మం నుండి మెయిన్ రోడ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ, ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింసపై అవగాహన పెంచడం, హింసకు నిరసన తెలపడం మరియు మహిళల రక్షణ కోసం శక్తివంతమైన చర్యలు తీసుకోవడంపై ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఎందరో త్యాగదనుల కృషి, శ్రమ ఫలితంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రతి ఒక్కరూ తమరి విధులను, కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాలి అని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పేర్కొన్నారు. కుల, మత, లింగ వివక్షత లేని సమాజ స్థాపనలో భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 సంవత్సరాలు గడిచిన క్రమంలో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించగా వారిని అనుసరిస్తూ కలెక్టరేట్ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. 26th of November 1949 we adopted this constitution. ఈ కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేయడం జరిగింది. జనవరి 26, 1950 అది అమల్లోకి వచ్చింది. దాన్ని మనం వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ ద రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్ అండ్ November 26 మనం కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే, ఒకటి, ఇంత మంచి కాన్స్టిట్యూషన్ మనకి అందజేసిన ఆ గొప్ప మహానీయులు, గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొన్న లీడర్స్ కావచ్చు, వాళ్ళందరినీ మనము గుర్తుంచుకోవడం, అదేవిధంగా వాళ్ళ త్యాగాల్ని మెయిన్గా మనము we have to remember those sacrifices and we got this freedom with lot of struggle. We didn't get it on a silver platter. Avanni kuda manamu at this point of time we need to remember and respect and then give back. Manaku అందించిన ఆ స్వతంత్రాన్ని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా we have to give back to the society to form that dream society, the dream India which they aspired that they would want to establish. ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం అమలు కావట్లేదు అని టీడీపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సాలూరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్మూలించి భారత రాజ్యాంగం అమలు చేయాలి అని కోరారు. కాబట్టి మళ్ళీ నేను మనవి చేసుకుంటున్నాను, గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి గారికి, గౌరవ రాష్ట్రపతి గారికి మీరు కనుగొ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలు, రకరకాల కేసులు, ఎవడ మాట్లాడతాడు కేసులు, ఎవరి గట్టి కలుగుతాడు కేసులు పెడుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్మూలించి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ అమలు జరిగేటువంటి చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. రాజ్యాంగ జాతికి మార్గనిర్దేశమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సుస్థిర మనుగడకు రాజ్యాంగ పీఠిక ఆధారమని అన్నారు. రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను దేశం ఎన్నటికీ మరువదన్నారు. సో కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఇన్స్టెబిలిటీ ఉంది, హంగర్ ఉంది, ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఒక మన డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో రకాలైనటువంటి దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి ఒక మంచి రాజ్యాంగాన్ని, అంటే మేబీ మంది పెద్దగా ఉంటుంది రాజ్యాంగం, కానీ మన అందులో అన్ని రకాల ఫ్రాన్స్ నుంచి, ఐర్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, బ్రిటన్ నుంచి, అమెరికా నుంచి, అన్ని దేశాల నుంచి సమీకరించి ఒక మంచి, అంటే మన ఇండియాకి సూట్ అయ్యే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించడం, తయారు చేయడం జరిగింది. ఓకే, ఫ్రీడమ్ రిలీజియన్ కావచ్చు, ఇవన్నీ కూడా
కూడా మనం ఈ రోజు కూడా ఇంట్లో ఇట్ ఈస్ బీన్ సో ఇట్ ఈస్ ఎ వెరీ నోబుల్ థింగ్ దట్ టుడే irrespective of other neighboring countries are being very stable, insecure, but our India is being leading or forwarding. అన్నమయ్య జిల్లా కలికిరి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, సీనియర్ నాయకులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సంవిధాన దివస్ అంటే కాన్స్టిట్యూషన్ డేగా మనం జరుపుకోవడం జరిగింది. ఈ రోజునే నవంబర్ 26వ తేదీన 1949వ సంవత్సరంలో మన రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనము జనవరి 26వ తేదీన 1951లో మనము ఒక రిపబ్లిక్ దేశంగా భారత రాష్ట్రం అనేది మనం కాన్స్టిట్యూషన్ అనేది ఒక రాజ్యాంగం మనము స్థాపించడం జరిగింది. కావున ఈ రోజుని ప్రతి సంవత్సరం కూడా 2015 సంవత్సరం తర్వాత కూడా మన జాతీయ సంవిధాన దివస్ అనేసి జరుపుకోవటం జరిగింది. దానికి మన భారత రాజ్యాంగం సృష్టికర్త అయిన గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మనమందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా మనం దేశమంతటా కూడా మనం జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన టీలేర్లో మన కలికిరిలో మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి మన గౌరవనీయులైన బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి మనం వారికి జరుపుకుంటూ మన అందరం కూడా ఈ యొక్క రాజ్యాంగానికి మనకు శుభాకాంక్షలు. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో పొందుపరిచిన భీమిలిలోని నేరలవలస గ్రామంలో 70 మీటర్ల రోడ్డు బీచ్ కారిడార్ రోడ్డును తొలగించాలి అని కోరుతూ అక్కడి లేఅవుట్ ప్లాట్ల యజమానులు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి మెమరాండం అందజేశారు. 2004లో అక్కడ డెవలప్ చేసిన 85 సెంటర్లలో 136 మంది సభ్యులు ఫ్లాట్లను కొనుగోలు చేశామని, ఇక్కడ హోటళ్లు, నివాసాలు ఎక్కువగా ఏర్పడ్డాయి అని, అయితే ఈ లేఅవుట్ గుండా వెళ్లే మాస్టర్ ప్లాన్లో 70 మీటర్ల రహదారి వేస్తామని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. 2041 ప్లాన్ తక్షణమే మార్పు చేసి మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలి అని కోరారు. దీనిపై విఎంఆర్డీఏ అధికారులతో చర్చిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఫ్లైఓవర్ అనేది మాస్టర్ ప్లాన్లో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉంది. దాని ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డుకి దారి ప్రపోజల్ అలా పెట్టారు. ఈ తర్వాత 2014 తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు, 2019 తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు మాస్టర్ ప్లాన్ మార్చడం ఏంటంటే, ఈ గృహజ్యోతి లేఅవుట్ పక్కన ఉన్న సర్వే నెంబర్స్లో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా పాత గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కొంతమంది పర్చేజ్ చేస్తున్నారు. ఆ పర్చేజ్ చేసిన దాని మీద వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి అండగా ఉండేటట్లాగా వాళ్ళకి ల్యాండ్కి కరెక్ట్గా ముందు పెద్ద రోడ్ 4లో కొన్నాము. మేమందరం బాధితులు. ఎలాగంటే మా స్థలాల్లోంచి 6 లేన్ రోడ్డు వేస్తున్నట్టు మాస్టర్ ప్లాన్లో, విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో పెట్టడం జరిగింది. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అది మాకు చాలా నష్టం కలుగజేసే విషయము. ఎందుకంటే ఆ రోడ్డు పోవడం వల్ల మా స్థలాలన్నీ పోతాయి. మేమంతా కష్టపడి జీవితంలో మిగుల్చుకొని కొనుక్కున్నటువంటి స్థలాలు. మేమంతా సీనియర్ సిటిజన్స్ని. మా యొక్క విన్నపాన్ని ఆయన పల్లా శ్రీనివాసరావు గారు తీసుకొని దాన్ని ఆయన భారత రాజ్యాంగం గొప్పదనం, విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నవంబర్ 26, 1949 మన రాజ్యాంగాన్ని మన పార్లమెంటు అడాప్ట్ చేసుకున్న దినమిది. ఆ సందర్భంగా మనం రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆ తర్వాత 1950 జనవరి 26లో దాన్ని ఆమోదించుకోవడం, అది అమల్లోకి రావడం, దాని ప్రకారం నడుస్తున్నాం. కానీ ఫస్ట్ టైం దీన్ని అడాప్ట్ చేసుకున్నది నవంబర్ 26, 1949. అందుకని మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.
కానీ అసలు రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్న దినం ఆ డేను మనం గుర్తుపెట్టుకోవాలి, అది ప్రజలకు తెలియాలి. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మనం భారతదేశం స్వతంత్రంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుని దాన్ని అమలుపరచుకోవడం కోసం ఈ రోజు మనం చేసిన మొట్టమొదటి అడుగుదన్న విషయాన్ని అందరికీ తెలియాలి, దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి అన్న ఉద్దేశంతో 2015లో మొట్టమొదటిగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో మాజీ సైనికులు బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తాండ్ర మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు సర్వశ్రేష్టమైన రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతీయులు అందరూ రుణపడి ఉంటారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆది శేషారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నేతృత్వంలో ఒక కమిటీ కూర్చొని ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా మరి చదివి మరి ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ గారు మరి వారికి అందుకే ఈ రాజ్యాంగాన్ని రాసేటటువంటి బాధ్యత అప్పగించడం జరిగింది. ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి 16 డిగ్రీలతో ఆయన ప్రపంచంలో పలు దేశాల్లో చదివి మరి ప్రపంచ మేధావికి ఖ్యాతి గడించాడు. ఆయన ఆధ్వర్యంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను చదివి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని, ఒక శక్తివంతమైన రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని 1950వ సంవత్సరంలో 47లో మనకు స్వాతంత్రం వస్తే అక్కడి నుంచి కూర్చొని రాజ్యాంగ కమిటీ రకరకాల రూల్స్, రెగ్యులేషన్స్, విధి విధానాలు నిర్ణయించుకొని 1950వ సంవత్సరంలో నవంబర్ 26వ తారీఖున మన రాజ్యాంగాన్ని ఆమోదించుకొని పూర్తి స్వాతంత్రం ఏ రోజైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో బ్రిటిష్ వారు పూర్తిగా భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందుకని స్వాతంత్రాన్ని మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నటువంటి రోజుని మనం భారతీయులందరూ కూడా గర్వంగా, రాజ్యాంగం అనేది ఏ ఒక్కరికో ఒక సొంతం కాదు, భారతీయులు. మెగా పేరెంట్స్ మీటింగ్ ను డిసెంబర్ 7న నిర్వహించాలి అని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అన్ని యాజమాన్యాలు దీనిని నిర్వహించాలి అని ఆయన చెప్పారు. మెగా పేరెంట్స్ మీటింగ్ పై మండల అధికారులు, విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు అందరూ హాజరు కావాలి అని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలి, మన రియాజుద్దీన్ వాళ్ళు అటెండ్ అవుతారు. అన్ని యాజమాన్యాలు కూడా అంటే స్కూల్ నిర్వహిస్తున్న ప్రతి చోట కూడా అక్కడ ఉన్న పేరెంట్స్ టీచర్స్ సమావేశం. సో ఇది ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలి. అండ్ దీనికి కొంత ప్రిపరేటరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ అందరికీ తెలుసు, ఇవాళ సంవిధాన్ దివస్ నవంబర్ 26. ఓకే, కాన్స్టిట్యూషన్ డే అని కూడా అంటాం మనం, లేదా నేషనల్ లా డే అని కూడా అంటాం. సో ఈ రోజు కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు బాగుంది అంటే ద ఫ్రేమ్, ఏదైతే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్ బాగా ఉందో అది పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్ గా ఇండియా ఇస్ ఆల్సో మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఇన్ ద సిమిలర్ వే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని ఎస్సీ ఎస్టీ మెరిటింగ్ విజువల్స్ కమిటీ సభ్యుడు బోనల యేసు జోసెఫ్ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులందరూ పూలదండలు వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగ ఫలాలను సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఫలితాలు పొందుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మాల మహానాడు ఉపాధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు, ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ టి సుబ్బారాయుడు, జలగడుగుల శ్రీను, మందన అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినం, ఎందుకంటే రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భముగా శుభదినము. మరియు అందరికీ నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ముందుగా రాజ్యాంగం ఈ యొక్క భారతదేశానికి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
అహర్నిశలు కృషి చేసి ఈ భారతదేశానికి ఒక భగవద్గీతంలాగా ఆయన ఇచ్చి ఆయన మరణించారు. ఆ మహానుభావుడు జ్ఞాపకం చేయడం చాలా ప్రాముఖ్యత. కాబట్టి ముఖ్యాంశాలు. వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఎస్, ఇతర మంత్రులు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా స్త్రీ హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.